వంగవీటి మోహన రంగా గారి తర్వాత వారసత్వం ఎవరని మీరు అనుకుంటున్నారు ఇప్పుడున్న ఈ 2025కి? ఫస్ట్ స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి 36వ వర్ధంతి ఇవాళ జరుపుకోవడం జరిగింది. దాని సందర్భంగా మేము అందరం ఇవాళ ఇక్కడికి వచ్చాము. వంగవీటి మోహన రంగా గారి వంగవీటి మోహన రంగా గారు ఆయన అమరజీవి. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన నిత్య జీవితంలో ప్రతి మనిషికి ఉన్నాడు. పేదల బడుగు వర్గాల ఆశ జోషి. ఆయన ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగి అసెంబ్లీలో తనదైన వాణితో వెళుతున్న టైంలో కాబోయే ముఖ్యమంత్రి వంగవీటి మోహన రంగా గారు అనే స్టేజ్కి వచ్చిన తర్వాత కొన్ని దుష్టశక్తులు ఆయన 36 సంవత్సరాల క్రితం ఇదే రోజున హతమార్చడం జరిగింది. దానికి మేమందరం కూడా మా కాపునాడు తరపున అందరం కూడా చింతిస్తున్నాం. రంగా గారి తర్వాత మీరు అడిగినట్టు వారసులు ఎవరైనా ఉన్నారంటే మాకైతే రంగా గారి తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు నాకైతే ఎవరు అంతగా అనిపించలేదు. వారసులు ఉన్నారు కానీ అంతగా నేను వారసుని అని చెప్పుకొని తిరుగుతున్నటువంటి వ్యక్తులు ఎవరు అంత ముందుకు రావట్లేదు. ఏదేమైనా ఆయనకి మేమందరం కూడా ఆయన వారసులమే. మరి ఈ కాపు కమ్యూనిటీలో ఇప్పుడున్న నాయకుల్లో ఎవరైనా ఉన్నారా? కాపు కమ్యూనిటీలు అంటే మరి ఆయన స్థాయికి ఎలా కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఏదో ఒక రోజున ఆయన కూడాను మంచి భవిష్యత్తు ఉండాలని వారే రానున్న రోజుల్లో రంగా గారు వారసులాగా ఆయన వెనకమాల మేమందరం కూడా ఉండి నడిపించే కార్యక్రమం ఉంటుందని మేమైతే ఆశిస్తున్నాం. అది సాధ్యం తొందరలో నెరవేరుద్దని కోరుకుంటున్నాం.